మాట్లాడుతున్నప్పుడు హర్ష గారు చాలా ప్రధానమైనటువంటి ఒక సంఘటన తీసుకొచ్చినారు. ఎన్నికల ముందే చేసినారు కాబట్టి మాకు అనుమానాలు వస్తున్నాయి అని అన్నారు. ఖచ్చితంగా ఒకే కాదు ప్రజలకే వస్తున్నాయి. హర్ష భాయ్ సాబ్ యు నో వెరీ వెల్, ఎన్నికల ముందు కానీ ఎన్నికలు కాగానే కానీ రైడింగ్లు చేయొద్దని ఏ రాజ్యాంగంలో లేదు, ఏ మాన్యువల్లో లేదు, ఏ ఐటీ మాన్యువల్లో లేదు, ఏ ఈడీ మాన్యువల్లో లేదు. అంటే నాలుగేళ్ల పాటు ఏమైపోయినాయి అంటే పొలిటికల్ మనము రెండు చర్చలు. ఈ రోజు రామారావు గారు 2014 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను తీసుకొని పోయిండు. అది 4.5 ఏళ్ళు ఇప్పుడు రామారావు గారు కూడా ఆయన రామారావు గారి మీద కూడా అంటే ఏ అడ్వకేట్ అయితే కేసు వేసిండో ఆయన మీద రౌడీ షీట్ ఉంది, 35 కేసులు ఉన్నాయి, అమ్మాయిల కేసులు ఉన్నాయి, 22 కేసులు అమ్మా నా మొబైల్ లో ఉన్నాయి. లక్ష్మి గారు 22 కేసులు నేను చూపిస్తాను, కేసు నంబర్లు ఉన్నాయి. ఈ రోజు నిన్న ఒక ఛానల్లో కూడా రామారావు గారిని స్వయంగా మనం ప్రశ్నించినాం, మీరు కూడా అడిగినారు. నేను గనక తీసుకొస్తే ఇవే సమస్యల మీద నువ్వు ఆర్గ్యూ చేస్తావా, లా కేసు టేకప్ చేస్తావా అంటే నేను ఐఎమ్ అడ్వకేట్, ఎవరు వచ్చినా నేను కేసు ఇస్తే తీసుకుంటాను అని చెప్పినారు. అయిపోయింది కదా, సంశయం తీరింది కదా మీకు. మీరు వెళ్ళండి. మీకు రామారావు గారు చెప్పింది రామారావు గారు చెప్పింది యాజ్ ఏ అడ్వకేట్ గా ఎవరు వచ్చా నేను కేసు తీసుకుంటాడు, తీసుకుంటాడు, సీనన్న కూడా తీసుకుంటాడు. నీ మోరాలిటీ ఏంటి? మీరు లాయర్ ఉన్నారు, మీ దాంట్లో కూడా చాలా మంది లాయర్లు ఉన్నారు, జీ వినోద్ గారు కానీ చాలా మంది లీడర్స్ అందరు లాయర్లు ఉన్నారు. ఒకవేళ బీజేపీ నుంచి చూస్తే రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది. అయినా సరే రాజకీయ పార్టీల జెండా కప్పుకున్న లాయర్లు ఇంతమంది ఉండగా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. లక్ష్మి గారు ఒక అనుమానానికి బీజం ఎక్కడేసింది అంటే మేడం ఒక్క నిమిషం. లక్ష్మి గారు ఈ అనుమానానికి బీజం ఎక్కడ పడ్డదంటే రామారావు గారు మాట్లాడిన వీడియోలో ఏం చెప్పిండంటే మా కులం మీద దాడి చేస్తుంటారు కాబట్టి మేము రెడ్ల మీద దాడి చేస్తాం అన్నాడు. దీని వల్ల ఏమైతుందంటే ప్రభుత్వం ఒకసారి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ లైన్ లో ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ రేవంత్ రెడ్డి గారు మీ పార్టీని విడిపోయినాక కూడా మీ పార్టీ కార్యకర్తలను కాపాడినంత విడిగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్మా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. హైకోర్టు అడ్వకేట్ శారదా గౌడ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. శారదా గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి శారదా గౌడ్ గారు. పార్టీలన్నీ కూడా అంటే ఇన్ని కేసులు ఉన్న ఒక లాయర్ అంటే బైండ్ ఓవర్ అయ్యారు, ఆయన మీద ఛార్జ్ షీట్ ఉన్నాయి, రౌడీ షీట్ నమోదైనయి, ఎన్నో అలయన్సెస్ లో ఆయన కేసులు ఉన్న వ్యక్తి దాదాపు 14 నుంచి 22 కేసులు అంటున్నారు. ఇలాంటి లాయర్స్ అసలు అంటే మీ అనుభవం చెప్పండి. యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్ గా ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న ఒక లాయర్ ఇప్పుడు ఒక కేసును బయట తీసుకురావడం జరిగింది, దీన్ని ఎలా చూడాలి? ఒక లాయర్ కూడా కులాన్ని ఆపాదించుకోవడం ఎంతవరకు సమంజసం? ఒకటి లాయర్ ఎవరైనా ఉండనివ్వండి, వాదించవచ్చు. మోరాలిటీ శారదా గౌడ్ గారు చెప్తారు, చూద్దాం. చెప్పండి. అదే వృత్తిలో ఉన్నాం అనేక. ఇప్పుడు ఒకటండి అడ్వకేట్ ఉన్నది అనేది ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నారు కానీ ఎవరైనా కూడా ఏదైనా ఒకటి అక్కడ అరైజ్ అవుతుంది, దాంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా లేదు ఏదైనా కారణాలతోటి వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు లేదా ఇంకేదైనా జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాటి విషయం లోపల ఒక సిటిజన్ గా గాని లేదా అంటే అతను అడ్వకేట్ కాబట్టి మనం ఇక్కడ ప్రస్తావన వస్తుంది. రెండవది వచ్చేసి ఎవరైనా కూడా అంటే ఇప్పుడు అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేది ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఫలానా రామారావు ఉన్నాడు అనేది అందరం మాట్లాడుకుంటున్నాం. ఇంకొకటి ఒక్కొక్క కేసును బట్టి మరొక కేసును బట్టి ఒక విషయాలు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఇంతవరకు ఈ రామారావు అనేది మనకు తెలియదు, బట్ ఇలాంటి కేసులు చాలా మంది అడ్వకేట్స్ వేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అనుకోకుండా ఈ కేసు రెండోది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి అదిగాక వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కాబట్టి ఈ ఇష్యూ చాలా వరకు తెర మీద ఇంత పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి రామారావు అనే వారి గురించి ఎవరైనా కూడా డిస్కషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ అతను ఏమిటి అనేది పక్కకు పెడితే ఇక్కడ మనం ఈడీలను కానీ లేకపోతే ఐటీ వాళ్ళు కానీ దాడులు చేసే ముందు వాళ్లకు ఇదంతా కూడా ఎవరు ఇచ్చారు సమాచారం అనేది ఒకటి ఫస్ట్, ప్రైమా ఫస్య ఉందా లేదా అనేది నెక్స్ట్.
అవన్నీ చూసుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు కొంత ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఇంత మంది వచ్చి ఇన్ని టీములుగా వచ్చి దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఓకే, ఎవరు ఒకటి ఇప్పుడు చేయడం అనేది ఒక వంతు, ఆ తర్వాత నిజంగా ఇతను చేసినటువంటి ఆరోపణలు గాని వీటన్నిటిని కూడా ఇతను నేను చెయ్యలేదు అని ఇతను కూడా ఎవిడెన్స్ చూపించి వాటన్నిటికి కూడా సాక్ష్యాధారాలు చూపించి ఈ డబ్బు ఇక్కడిది, లేకపోతే ఈ లావాదేవీలు ఇక్కడివి, ఇవి సరైనవి అని ఆయన ప్రూవ్ చేసుకున్నప్పుడు 100% ఆయన బయటకు వచ్చేస్తాడు. ఈ విషయం తర్వాత జరిగేటువంటి ప్రాసెస్. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సింది ఆరోగ్యకరమైన. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ శారదా గౌడ్ గారు. గోపి గారు అంటే 15 రోజుల ముందుగానే నోటీసులు వచ్చాయి అని నిన్న రామారావు గారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే 15 రోజుల ముందుగానే నోటీసులు వచ్చాయి. ముందుగా నిజంగా చెప్తా వినండి, నేను ఒకటి చెప్తా. ఇదే బీజేపీ నిజంగా కూడా బీజేపీ వచ్చి నుంచి ఈ సంస్థల్ని కొంత నీరుగారుస్తుందా అని అనిపిస్తుంది. మన ఎస్పీ చవాన్ ఇంట్లో ఆయన బిడ్డ పెళ్లి అవుతుంటే ఎక్స్ సీఎం బిడ్డ పెళ్లి అవుతుంటే పెళ్లి రోజు ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్లినారు. మీరు అన్న మాన్యువల్ ఎక్కడ ఉందా అన్న? సమాధానం చెప్పి నన్నెందుకు మరి అంటున్నారు? మీరు అడిగిందని వదిలేసి టిఆర్ఎస్ మీద పడతారు. అదే శ్రీనివాస్ గారు అంటున్నారు, టిఆర్ఎస్ తో కలిసి మాట్లాడాలి కదా. లక్ష్మి గారు, మాకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం లేదు వీళ్ళు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని మేమేం మాట్లాడతారు, కానీ మీరు ఏదైతే మాట్లాడి ఇంతకు ముందు మీతో ఆర్గ్యుమెంట్ అనగానే ఆవేశపడిపోతా ఉన్నారు కదా, దాని విషయంలో మిమ్మల్ని మేము విమర్శిస్తా ఉన్నాం. అంతేగాని మేము మీతోనే అంటున్నారు. మీతో అనట్లేదు. ఈ రోజు బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఢిల్లీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ అంటే మీరు మాతో పొత్తు పెట్టుకోవాలని ఆశలో ఉన్నారా? మీరు మాతో పొత్తు పెట్టుకోవాలని ఆశలో ఉన్నారా? సీనియర్ స్పష్టం చేయాలి. ఇప్పుడు మీరు మాతో పొత్తు పెట్టుకోవాలని ఆశలో ఉన్నారా? మీరు మాతో పొత్తు పెట్టుకోవాలని ఆశలో ఉన్నారా? మీరు పొత్తు పెట్టుకుంటే ఇద్దరు నష్టపోతారు. లోపాయికారిగా నడుస్తున్నాయి అన్ని. భారతీయ జనతా పార్టీ అది జరుగుతూనే ఉన్నాయి. అధ్యక్షుల అనుసరణలో నడిచే పార్టీ భారతీయ జనతా ఏ కులానికి లేకపోతే ఏ ఒక కుటుంబానికి దాసోహమై నడిచే పార్టీ కాదు. ఈరోజు జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు చాలా క్లియర్ గా టీఆర్ఎస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేమైతే ఎంత వ్యతిరేకమో టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే వ్యతిరేకం. రాష్ట్రానికి డబ్బులు ఇచ్చేది ప్రజల కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం కాదు. ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చేది, కొన్ని అవకాశాలు ఇచ్చేది కేవలం ఇక్కడున్న ప్రజల కోసం. వాళ్ళు కూడా భారతదేశంలోనే ఒక పౌరులే. వాళ్ళ అన్ని రాష్ట్రాల అభివృద్ధి లాగానే తెలంగాణలో చేస్తున్న. రెండోది తాడూరు శ్రీనన్నకు ఒకటే ఒక ప్రశ్న. ఇంతకు ముందు వారు ఒక ప్రశ్న మిమ్మల్ని వాళ్ళు అంటున్నారంటే మీరు అంత ఆవేశపడ్డారు కదా. ఈరోజు మీ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఎందుకున్నాడు? ఎందుకు రానిచ్చారు? మీకు ఇంత కేసీఆర్ భక్తులు కదా, మరి తల నరుకుతా మీరు కాల్చుకున్నారు. మేము అడిగిన దానికి ప్రశ్నకు ప్రశ్న కాదు సమాధానం. నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు నన్ను బీజేపీని ప్రశ్నించినప్పుడు మీరు ఇంత భక్తులు కదా. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. గోపి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్ర బీజేపీ అయినా సరే తన పని తను చేసుకునే విధంగా గోపి గారు వర్షన్ గోపి గారు వినబడిస్తున్నారు. మేము ఒకటి తెరువు రావద్దని మమ్మల్ని భయపడించడం. మాకు కాంగ్రెస్ ఎంత ప్రతిపక్షమో టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ప్రతిపక్షం. సుధాకర్ రెడ్డి మీద దాడి జరిగితే గోపి గారు రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఆ వ్యత్యాసం కనబడుతుంది. ఏ బీజేపీ నాయకులు కూడా గోపి గారు లాగా అయితే మాట్లాడట్లేదు. లక్ష్మి గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ రోజు పంజాబ్ లో కూడా ఉన్నారా లేదా చెప్పండి. మేము లేము మీతోనే. ఇంకోటి చెప్తా. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్ లో కూడా ఈ రకమైన నిధులే ఇస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు. ఇక్కడ అంటే అక్కడ కాంగ్రెస్ తో పొత్తున్నట్ట. అంటే మేము అన్ని పార్టీలతో పొత్తుంది. ఏ పార్టీ మాకు ప్రతిపక్షమే లేదా దేశంలో?
అన్ని రాష్ట్రాలకు నిన్న కేరళలో వరదలు వస్తే అక్కడ కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళి అక్కడ కూడా సాయం చేశారు. సిబిఐతో మీరు మాట్లాడే వర్షన్ ఎట్లా ఉందంటే, మీరు మాట్లాడితే ఎట్లుందంటే మీతో మంచిగా మాట్లాడితేనేమో మీతో పొత్తున్నట్టు, మిమ్మల్ని తెలితే మాతో పొత్తులేదు. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఆడూరి సూటి ప్రశ్న ఒకటే, మీరు కేసీఆర్ చెప్తున్నారు గారు సీనాలకు ఒకటే ప్రశ్న, మీరు కేసీఆర్ భక్తులు అంటే ఎటువంటి భక్తులు? నకిలీ భక్తులు, నిజమైన భక్తులు? మరి తలకాయ నరుకుతా, మెడగు వస్తా, హైదరాబాద్ లో కాలు పెట్టని అన్న వ్యక్తులని ఈ రోజు మీ పార్టీలో మోసుకొని వాళ్ళ ఫ్లెక్సీల మీ బొమ్మలు, మీ బొమ్మల వాళ్ళ ఫ్లెక్సీలు, ఈ కేసీఆర్ గుండెల వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళ గుండెల కేసీఆర్ వాళ్ళని ఎట్లా రానిచ్చారు? భగవద్గీత ఏం చెప్తారు? మరి ఎందుకు వీరిని ఎందుకు లాంటి కేసీఆర్ గారు ఎవరినైనా క్షమిస్తారు, మరి మీరు వీరిని ఒకవేళ మీరు అన్నారే అనుకోండి, అంటే ఒక మహిళ మహిళని మీరు ప్రశ్నిస్తారా? అంటే మీకు అవసరం ఉండి రాజకీయాల్లో పనికొచ్చే వాళ్ళని ఏమన్నారు? ఈరోజు ఒక మహిళను ప్రశ్నించిన, ఈరోజు ఒక జర్నలిస్ట్ గా వారు ప్రశ్నించిన, రైతులు కార్పణ్యాలు పెట్టుకోకూడదు, మలినం కాకూడదు, మీరు ఇంత శుద్ధి కలిగిన వ్యక్తులు కదా. మేమేమంటున్నాం, ఈ రోజు ఒక జర్నలిస్ట్ ని మాట్లాడనియరు, ఒక రైతును మాట్లాడనియరు, ఒక అడ్వకేట్ మాట్లాడనియరు, ఒక విద్యార్థులు ఒక్కటే నిమిషం నేను ఒకటి చెప్పినాక మీరు చెప్పండి. లక్ష్మి గారు మాది ఒకటే సూటి ప్రశ్న, మీరు ఇంత శుద్ధి కలిగిన వ్యక్తులు, భగవద్గీతని మొత్తం ఆస్వాదించిన వ్యక్తులు, రామాయణాన్ని రాసిన వ్యక్తులు మీరు. మేము అనేది జర్నలిస్టులు ప్రశ్నిస్తే తట్టుకోలేరు, విద్యార్థులు ప్రశ్నిస్తే తట్టుకోలేరు, రైతులు ప్రశ్నిస్తే తట్టుకోలేరు. మరి మీరు ఇంత శుద్ధి కలిగిన వ్యక్తులు, అంత తలకాయ నరుకుతాన్న వాళ్ళని, నాలుక కోస్తాన్న వాళ్ళని క్షమించిన మీరు ఈ రోజు ఎందుకు ఒక మహిళ, ఒక చిన్న వేరే వాళ్ళు అన్న విషయాన్ని మేము ముందు పెడితే కూడా మేము భక్తులము, మేము అది, మీరు ఇది అని మీరు ఎందుకు వారి మీద విరుచుకోబడతారు? ఈరోజు రైతులు ధర్నా చేస్తే ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేకం. ఈ రోజు ఉత్తరప్రదేశ్ దేశంలోనే పెద్ద రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం. అక్కడ అత్యధిక జనాభా ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదండి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా బుల్డోజ్ చేసినారు మీరు. ఈ దేశంలో వారు ఏం రావాలో చెప్పారు. విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా ఉంది. వ్యతిరేక భావన వస్తే మేము ఒక్క సీట్ ఎక్కువైనా ఇక్కడ ఉన్న ముస్లింలు మాకు ఓటేస్తారు, కుల రాజకీయం చేయము, మత రాజకీయం చేయము అని చెప్పాము. లక్ష్మి గారు తెలంగాణ గురించి మాట్లాడదాం, లేదంటే 29 రాష్ట్రాలకు వెళ్దాం, లేదంటే 29 రాష్ట్రాలకు వెళ్దాం. శ్రీనారాయణ గారు ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తారు. దానికి సమాధానం చెప్పినా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు యూపీలో ఒక సీట్ ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్న ముస్లింలు ఓటేస్తారని ఛాలెంజ్ చేసినాము. ఎవ్వరూ నమ్మలేదు, అందరూ ఓట్లేసి ఈ రోజు అక్కడ అధికారాన్ని ఒక్క సీట్ ఇవ్వకపోయినా మీరు మతాలను తిట్టే వాళ్ళని, కులాలను తిట్టే వాళ్ళని మేనిఫెస్టో కాదు ఇక్కడ కావాల్సింది, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, గోపన్న చెప్పిండు కదా, నేను ఒకటే చెప్తున్నా, టీఆర్ఎస్ తో మీకు లోపాయికారి ఒప్పందం లేదనడానికి మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కొన్ని కారణాలు ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీ అయితేనేమి, డిమానిటైజేషన్ అయితేనేమి, ఇవన్నిటి మీద కూడా మొట్టమొదటి వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మళ్ళీ ఒక నెల 2 నెలలు తిరిగేసరికి మీ దగ్గర వచ్చి మీ సంఖ్యలో కూర్చొని బాగుంది అని చెప్పిన ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే. అదే సందర్భంలో ఇవాళ రాఫెల్ ఒప్పందం మీద ఇంత చర్చ జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అది తప్ప ఒప్ప అది వేరే విషయం, కానీ ఇటువంటివన్నీ బయటపడి జరిగిన ఇష్యూ మీద అందరూ మాట్లాడుతుంటే మా కేసీఆర్ గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ గురించి. మరి ఫెడరల్ ఫ్రంట్ పెడతాని, ఆగండి నన్ను చెప్పని, నువ్వు చెప్పు. ఫెడరల్ ఫ్రంట్ పెడతా, దేశం అంతా కూడా బీజేపీ కాంగ్రెస్ అయినా, బడపలు వాడు సన్యాసి, వీడు సన్యాసి, వాడు కుంభకోణం, వీడు కుంభకోణం అన్నాడు. మరి కుంభకోణం చేసినాడు, ఒక అవకాశం వచ్చింది, ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని ఆలోచన ఉన్నాడు, జాతీయ స్థాయిలో వెళ్ళాలనుకున్నాడు, ఒక మాట ఎందుకు మాట్లాడతలేవు? అంటే భారతీయ నేను అన్న కాబట్టి రేపని చెప్తాను, నన్ను చెప్పనియండి అమ్మా. ఈయన మధ్యలో రావద్దాను మేడం, ఈయన మధ్యలో రావద్దు అంటే వాళ్ళ సంబంధాల గురించి చెప్తున్నా, చెప్పలేదు ఎక్కడ కూడా. మరి ఈ రోజు కూడా ఇప్పుడు అన్న చెప్పిండు శ్రీకృష్ణుడు, నిజంగానే కేసీఆర్ గారు శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు, నేను కూడా ఒప్పుకుంటా శ్రీకృష్ణుడే. ఎందుకంటే మహాభారతంలో శ్రీకృష్ణుడికి అంత మంచి పేరు లేదు. కర్ణుని రథం ఇరుక్కోవడానికి శ్రీకృష్ణుడే కారణం, కౌరవులు ఓడిపోవడానికి శ్రీకృష్ణుడు పుతంత్రాలే కారణం. మరి అయ్యారా? అదే నేను చెప్తున్నా అంటే, ఆయన అన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు లాంటి
రాజనీతే ఇక్కడ కేసీఆర్ కర్నూలు ప్రదర్శిస్తున్నాడు. మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. నేను మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి మీ కేసీఆర్ పార్టీలోకి రావడంతో శ్రీకృష్ణుడితో పోల్చడాన్ని ఈ రోజు ఖండిస్తా ఉన్నా. మీరంతా కూడా ఒక ధృతరాష్ట్రుని యొక్క నో సైన్యం నో నో రకంగా అది ఉంది కాదు. కదా. మా రేవంత్ రెడ్డి గారు మా పార్టీకి రావడం, కేసీఆర్ మా పార్టీలో ఒక బలం శ్రీకృష్ణుడు వచ్చింది, అంటే నేను మా మంచివాడైనా పార్టీలో బలం వచ్చింది, స్నేహంతో మా గతంలో యూత్ జరిపోయిన క్యాంపెయినర్. శ్రీకృష్ణుడు కాదు, ఇవాళ రేవంత్ శకుని. రెడ్డితో మీరు స్నేహం కేసీఆర్ చేసి మీరు అది కూడా చెప్తున్నా గుర్తు కదా. ఎక్కడ అవసరం ఇక ఉంటే చెప్పు, అక్కడ చెప్పు. వాళ్ళ దగ్గర ఇక పోతే చెప్పు. కాంగ్రెస్ నాయకులందరూ కర్నూలులేనా? ఆయన ఒక్కలే తిరుగుతున్నారు. అదే విధంగా మేడం ఇంకో లక్ష్మి గారు, టీఆర్ఎస్ పార్టీ లక్ష్మి ఇలా గారు, కొంత కీలకమైన నేతల్ని ఎందుకు అలా లక్ష్మి గారు వీళ్ళకి కొత్త ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. ఇలా అమ్మ, అనుష ఒక్క నిమిషం. మీరు భయపడుతున్నారు. అంటే వీళ్ళ సంబంధాలు ఏంటంటే మీరు భయపడుతున్నారు. కేసీఆర్ నేను అసలు వ్యక్తి శకుని. పార్టీలే లేనని ఏ పార్టీ పదే ఉండకుండా పదే అందరూ తెలుగుదేశం మేడం, చెప్పి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ మీద మాట్లాడతారు. ఐటీ దాడులు అవుతా ఉన్నాయి. ఇటువంటి దాడులు ఎన్నడూ కూడా జానారెడ్డి గారి మీద కాలేదు. మరి జానారెడ్డి గారు ఇలా ధృతరాష్ట్రుడై కూర్చున్నాడు, ఒక్క నీతి వాక్యం మాట్లాడట్లేదు. వారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ సైన్యానికి ఆయననే కదా, ఆ ధృతరాష్ట్రుడే కదా పెద్ద మనిషి. మరి ఇప్పుడు ఆయన ఎందుకు జానారెడ్డి గారు ఎందుకు మాట్లాడారు కదా. ఏమన్నారు? ఇటువంటి కామన్ రైటింగ్స్ అవుతుంటాయి, ఉంటే బయటపడతారు. చట్టం గురించే మాట్లాడాను, చట్టం గురించే మాట్లాడాడు. ఐటీ అని రెడీ అనలేదు, చేయడం లేదు. ఎవరు కూడా అనట్లేదు. ఉంటే గింటే బయట పడతాడు, లేకపోతే ఏమవుతుందండి? ఐటీఏ కదా. ఏమన్నా వాళ్ళు AK-47 పట్టుకొని పోయినారా? లేకపోతే లోపల ఇప్పుడు ఏమన్నా ఎన్కౌంటర్ అవుతాడా? అయితే ఐటీ ఏం హర్షవర్ధన్ గారు, చేస్తుంది? హర్షవర్ధన్ గారు, నేను అడిగేది ఏంటంటే వీళ్ళ సంబంధం గురించి మాట్లాడితే మళ్ళీ అడ్డం వచ్చినా దీన్ని ఒక సెంటిమెంట్ గా కాంగ్రెస్ మలుచుకుంటుందా? ఒకవేళ నిజంగానే క్యాజువల్ చాలా క్యాజువల్ గా జరిగే ఐటీ కాంగ్రెస్ కు సెంటిమెంట్ అనేది అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చాలా గొప్పది. స్వతహాగా రేవంత్ రెడ్డి గారికి చిన్న ఇబ్బంది కలిగినా కూడా ఆయనకున్నటువంటి అభిమానులు అయితేనేమి వీళ్ళంతా ఒక సింపతి అనేది అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది, జరుగుతున్నాయి వస్తుంది. కాబట్టి అనుమానాలు వస్తాయి అంతే తప్ప దీన్ని ఇక సింపతిగా వాడుకోవాలని కాంగ్రెస్ కు లేదు. కాకపోతే కాంగ్రెస్ లో ప్రతి కార్యకర్తకు కూడా అయ్యో మా రేవంత్ అన్నకి ఇట్లా కదా, మా నాయకుడికి ఇట్లా కదా, సహజం అది ఎవరికైనా ఉంటుంది. అందుకే అంటే ప్రచారంలో ఉండే అరే ఎన్నేళ్ళైతే అరే ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ప్రచారంలో ఎన్నేళ్ళైతే ఉండే 30,000 అవును, అంటే మాకు జైలు సే బరాత్ శ్రీనివాస్ గారు. ఓ జైలు మీ సార్ మీద దొంగ పాస్పోర్ట్ కేసులు ఉన్నాయి. ఊరు బలైపోను. జైలు నుండి ఇక ఊరు అడ్వకేట్ గా ఉంది. మీకు గొప్ప వ్యక్తి. రైట్ మొత్తానికి అంటే ప్రచారంలో ఉండే 30,000 జైలుకి వెళ్తే 50,000 అన్నారు. బట్ అది కూడా ఆ రకమైన ఆ వ్యత్యాసాన్ని కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏందమ్మా అంటే వీళ్ళ ఏమైనా ఉద్దేశం deviations ఏంటంటే అన్ని లక్ష్మి గారు మారిపోతాయా? గోపన్ ఒక్క నిమిషం, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మీద ప్రెజర్ పెట్టి ఇవన్నీ రైడింగ్లు ఎందుకంటే ఈడీ అనేది ఈ కేసు అనేది కేసీఆర్ ప్రెజర్ పెడితే రైడింగ్లు చేసే పరిస్థితి జడ్జిలాగా ఉంటుంది. బీజేపీ అరే మా లేదు. అనుమానం కూడా చెప్పనివా, Right, మా అనుమానం కూడా చెప్పనివా, break తీసుకుందాం. మా అనుమానం కూడా ఇప్పుడు ఒక చెప్పనివా, small break తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ మా అనుమానం కూడా కంటిన్యూ. చెప్పనివా.